హలో గైస్, వెల్కమ్ టు ఎంఎస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మన ఛానల్లో అయితే సెకండ్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ వ్లాగ్ నుంచి సెకండ్ వ్లాగ్కి అయితే వచ్చాం. అలానే ఇంకెన్నో వ్లాగ్స్ తీయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అలానే ముగ్గురు మనగాళ్ళు కనబడుతున్నారు కదా, మేము ముగ్గురం అయితే సల్లార్ మూవీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. దానికంటే ముందు టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే మేము టికెట్స్ ఫుల్ అయిపోతాయేమో అనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని రోజులు అయినా సరే అది మూవీ నేమ్ వచ్చేసి సలార్ కదా, మరి ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది, త్వరగా టికెట్స్ అయిపోతాయేమో అని ముందుగానే మేము బయలుదేరి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళి టికెట్స్ తీసుకోవడం అయితే జరిగింది. ముగ్గురం కలిపి ముందు ఒక థియేటర్ అయితే అనుకున్నాం. ఆ థియేటర్ ఏంటంటే మనకి సీట్స్ అంతగా బాగోదు, క్లారిటీ అంటే అంత సౌండ్ కూడా బాగోదు అనేసి అనుకున్నాం. ఆ తర్వాత అందరికీ తెలిసిందే, ప్రతి సిటీలోనూ ఉండేదే అదే ఎస్టీబీఎల్కి అయితే వెళ్ళాం. అక్కడైతే టికెట్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఎస్టీబీఎల్ దగ్గరలో ఉంది, అది కాక స్క్రీన్ బాగుంటుంది, సౌండ్ బాగుంటుందని. ఇదిగోండి, ఇది ఎస్టీబీఎల్ ఎంట్రన్స్ శీలానగర్. ఆల్రెడీ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇదిగోండి సలార్ పోస్టర్ అయితే ఇక్కడ వేశారు. అలానే అలా వెళ్తుంటే ఈ రైట్ అండ్ లెఫ్ట్ కలర్స్లో కొత్తగా ఏదో కనిపించింది. అది ఏంటి అనేది అలా చూసుకుంటూ వెళ్ళాను. కానీ అది న్యూ ఇయర్ లాగా ఉన్నాయి, చూడడానికి వెరైటీగా ఉన్నాయి. మరి ఇది దేనికోసం పెట్టారో, మనకి చూడడానికి బాగుంటుందని పెట్టారో దేనికి పెట్టారో తెలియదు, కానీ అక్కడ పెట్టడం జరిగింది. అలాగా కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ అనేది కనిపించింది గైస్. మనకి శీలానగర్ ఎస్టీబీఎల్ టెంపుల్ ఇప్పుడు కట్టారా అని నేనైతే చూసుకొని ఆశ్చర్యపోయాను. అందువల్ల కెమెరా అయితే తిప్పలేదు దాని మీద నుంచి. మనం ఇదెందుకు వదిలేస్తామో దీని మీద కూడా ఒక వ్లాగ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఏదో ఒక వ్లాగ్లో అయితే ఈ టెంపుల్ కూడా మనకి వస్తుంది, ఏదో రోజు వెళ్దాం. అలానే ఎస్టీబీఎల్కి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదిగోండి గైస్, మొత్తం ఇదిగోండి ఇక్కడ మనకి ఒక ఫర్నిచర్ షాప్ ఏదో ఉండేది లెఫ్ట్ సైడ్, అది కూడా విరగొట్టినట్టు ఉన్నారు. మొత్తం అయితే రీమోడలింగ్ చేసి చేంజ్ చేస్తున్నారు. ఇక మా మనగాడు అయితే ఒకడు దిగి బయలుదేరి వెళ్తున్నాడు. మనకి స్క్రీన్స్లోకి వచ్చేసరికి 3 స్క్రీన్లు అయితే ఉంటాయి. హాయ్ నాన్న, సలార్, డెవిల్, ఈ 3 మూవీస్ అయితే ఆడుతున్నాయి ఈ థియేటర్లో అయితే. మనకి చాలా మీకు తెలిసిందే, రిక్లైనర్లో అయితే మనకి కింద ఉన్న సీట్లు వచ్చేసరికి చాలా మనం పడుకునే చూడొచ్చు ఎస్టీబీఎల్లో. అందువల్ల ఆ సీట్ల కోసం అయితే ముందే వచ్చాం. ఎందుకంటే తర్వాత చెప్పారు అది ఏంటంటే మనకి అసలు బేగా అయితే మనకి టికెట్స్ అన్ని బుక్ అయిపోతాయి కింద సీట్లు వచ్చేసరికి. అందుకని చెప్పి బేగా వెళ్ళాం. ఆ తర్వాత ఏం చేశానంటే నీట్గా రెడీ అయిపోయి బస్ స్టాప్లో అయితే వెయిట్ చేశాను మన వాళ్ళు వస్తారని. ఎంతసేపు వెయిట్ చేస్తాను అనేది రారు చేయరు. అలా చూసి మొత్తానికి మన ఫ్రెండ్స్ ఏంటంటే ఏమన్నానంటే మన ఫ్రెండ్స్ ఏంటంటే టైం చెప్తారే కానీ టైంకి రారు. నాకైతే చాలాసేపు దగ్గర గంట సేపు అక్కడే ఉన్నాను. మొత్తానికి అయితే వచ్చారు, బైక్ మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇది ఏంటో చూద్దాం అనేసి అయితే అనుకున్నాను. చూద్దారండి, అక్కడ ఏం లేదు గాయస్. అది ఏంటంటే ఇంకొంచెం లోపలికి తవ్వి అది అక్కడ పెట్టారు. అది ఎందుకు తవ్వారు, ఎందుకు పెట్టారు అనేది ఇంకా నాకు ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ లాగా ఉండిపోయింది. బయట కలర్స్ అయితే బాగున్నాయి, అంత లోపలికి ఎందుకు తవ్వారు, అసలు ఏం చేస్తారు అనేది ఇంకా నాకు కూడా తెలియలేదు. హలో ఫ్రెండ్స్, మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక రివ్యూ అయితే నేను చెప్తాను, ఓకేనా. ఈ రోడ్డు మీద ఏంటంటే కొంచెం గోల ఎక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్స్ గట్రా వెళ్తుంటే నాయిస్ అనేది, మన దగ్గర మైక్ కూడా లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే రివ్యూ ఇంకొంచెం సెకండ్ టైం చూసాను కదా, అది ఎలా ఉందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో గైస్, చాలా సెకండ్ టైం చూసాను, దాని యొక్క రివ్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు చెప్పడం అవ్వలేదు, అప్పటికి నేను వ్లాగ్స్ అనేవి చేసేవాడిని కాదు. అందుకని ఫస్ట్ టైం చెప్పడం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం చూసాను కాబట్టి ఈ యొక్క సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దీని యొక్క రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. సెకండ్ టైం చూసాను కాబట్టి చూసుకుంటే మనకి హిస్టారికల్ మూవీస్ వచ్చేసరికి ఏదంటే మనకి ఒక కథలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు చూడండి. అటువంటి స్టోరీస్ ఏంటంటే మినిమం 1 or 3 టైమ్స్ చూస్తే కానీ 2 or 3 టైమ్స్ చూస్తే కానీ మనకి స్టోరీ అనేది అర్థం కాదు. కాబట్టి నేను ఫస్ట్ టైం చూసానే కానీ లైట్గా అర్థమైంది. మ్యాక్సిమం స్టోరీ లైట్గా అర్థమైంది. అలా స్టోరీ వెళ్తుంది. అక్కడ అంటే స్టార్టింగ్ ఏం జరిగింది అనేది మర్చిపోయాను, లాస్ట్లో ఉంది అలా అర్థం చేసుకున్నాను మెల్లిగా. కాకపోతే సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా ఫస్ట్ టైం అయితే ఉండేది. ఇప్పుడు సెకండ్ టైం చూసేసరికి ఏమైందంటే స్టోరీ అసలు ఇది ఇలా జరిగిందా, ఇది ఇలా అయ్యిందా అనేది మనకి ఏంటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది.
అంటే మనలో మనమే క్వెషన్స్ వేసుకుంటాం. ఇది ఎందువల్ల మరి ఫస్ట్ టైమ్ చూసాం కానీ అర్థం కాలేదు కాబట్టి, ఆ ఫస్ట్ టైమ్ చూసిందాన్ని మనం క్వెషన్‌గా మార్చుకొని సెకండ్ టైమ్ ఆ క్వెషన్‌ది మనం ఆన్సర్ అయితే వెతుక్కుంటాం సెకండ్ టైమ్ చూసేది. అది గైస్ మొత్తానికి సినిమా అయితే కొంతమందికి ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళేంటంటే అంతగా ఎక్కక ఆళ్ళకి అంతగా నచ్చలేదు అని చెప్పేస్తున్నారు ఈజీగా. అంటే వాళ్ళకి అది నచ్చక కాదు. వాళ్ళకి అర్థం కాక నచ్చలేదని చెప్తున్నారు. కాబట్టి ఇంకొక్కసారి సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ కూడా మీకు అర్థం కాకపోతే థర్డ్ టైమ్ కూడా చూడండి. ఇంకొంచెం బాగా చూస్తే మీకు ఆ మూవీ మీద కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగితే మీకు ఆ మూవీ అనేది నచ్చుతుంది కన్ఫర్మ్‌గా. మూవీ అయితే చాలా బావుంది. మనకేంటంటే ఒక ట్రైలర్ చూపించారు. అంటే ఇప్పుడు ఒక మూవీ ఏదైనా కొత్త మూవీ ఎవరైనా తీస్తే డైరెక్టర్ గారు ఫస్ట్ మనకు ఒక ట్రైలర్ అయితే చూపిస్తారు. అలానే మనకి 'సలార్' సినిమా వచ్చేసరికి ఇది ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఒక ట్రైలర్ మాత్రమే. ఒక ట్రైలర్‌లా చూపించారంతే. సెకండ్ పార్ట్ ఏదో ఉంటదో అది సినిమా. అది ఫిక్స్ అయిపోండి. అది సినిమా. మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది మొత్తానికి ఈ మూవీ రివ్యూ అయితే ఇలా ఉంది. ఈ విధంగా మూవీ అయితే చాలా బాగుంది గైస్. ఈ విధంగా అయితే సెకండ్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసాం. వ్లాగ్స్ చేస్తున్నాం. అలా నేర్చుకుంటున్నాం. అంటే మాటలనేది కొంచెం స్టార్టింగ్‌లో మాట్లాడడానికి కొంచెం భయంగా ఉంటుంది. ఎటువంటి వ్లాగర్‌కైనా, ఎటువంటి వాళ్ళకైనా. ఇప్పుడు మూవీ పెద్ద పెద్ద సినిమాలు తీసే వాళ్ళకైనా, ఎవరికైనా అవ్వండి. అలా అలా నేర్చుకుంటాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం ఒకేసారి అంతస్తు ఎక్కలేం కదా! కాబట్టి కొంచెం టైం పడుతుంది. హ్మ్. అది నేర్చుకొని ఒక మంచి మైక్ తీసుకొని ఇంకా బెటర్ క్యామ్‌తో ఫోటో అదే వ్లాగ్ కూడా చేద్దాం, వీడియో తీద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. కాకపోతే మనకి సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూవర్స్ ఇంకా రావాలి. మంచి మనకి ఒక ఏమంటారు లవ్ ఫ్రమ్ లవ్ ఫ్రమ్ అని కింద కామెంట్‌లో పెడతారు చూడండి. అటువంటి ఫ్యాన్స్ అటువంటి వ్యూవర్స్ మనకి వస్తే మనకి ఇంకా మంచిగా తీయాలనిపిస్తది. కాపోతే ఇంకా టైం ఉంది బాస్. దేనికైనా టైం ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఒక స్టేజ్‌లో అంటే ఒక మెట్టు మీద ఉన్నాం. ఇంకా అలా స్లోగా ఎక్కుదాం. తొందర ఏమీ లేదు. అంతవరకు నేనైతే ఓపికతో చూస్తుంటాను. మీరు కూడా చూస్తూ ఉండండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.